मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అలా అయితే జోర్దార్ మంచు నుంచి కింద పడిపోయాడు. ఆ తర్వాత ఏది గుర్తులేదు, అంతేగా? ఏమైంది డాక్టర్ బాలు? ఇలారా, క్లినిక్ కి చాలా మంది పేషెంట్ వచ్చారు. ప్యాంటు చిరకుండా తప్పించుకున్నాను. నేను ఈ ప్రాబ్లం కల కారణం తెలుసుకున్నాను. ఏంటి ఆ ప్రాబ్లము? టార్చ్ లో బ్యాటరీ మార్చాలనుకుంటాను, పని చేయడం లేదు. అరే జోర్దార్కి ఏమీ గుర్తుకు రావట్లేదు, దాని గురించి ఏమైనా చెప్పండి. నాకు అన్నీ గుర్తున్నాయి. మీరు నీళ్ల నుంచి అసలు ఎలా బయటకొచ్చారు? వేలన్నా విన్నారు కదా డాక్టర్ బాలు, జోర్దార్ అన్ని మర్చిపోయాడు. పొద్దున ఫ్రీజర్ లో రోటీ పెట్టి ఏంటది వేడవడం లేదని అడుగుతున్నాడు. సార్, ఈ మందు మూత నేను తెరవలేకపోతున్నాను సార్. ఇలా ఇవ్వు, నేను తెరిచేస్తాను. ఇదిగో చూడండి, ఇలా పట్టుకుని ఈ గోరుతో ఇలా గీసామంటే చాలు. ఆ తర్వాత మూత తీసేయొచ్చు. థ్యాంక్ యూ అన్యా. అరే, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? ఏం పర్వాలేదులే. ఇలా రెడ్డి, జోర్దార్ స్కిన్ ఎల్లోగా ఉంది. వీడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డాగిస్ వీడి పక్కన ఉంటే వీడి హెల్త్ బాగుంటుందనిపిస్తోంది. వీడు డాగిస్ తో ఉంటే వీడికి అన్ని విషయాలు గుర్తుకొస్తాయని అనిపిస్తోంది. అవును, ఐడియా. ఎందుకు మనం ముగ్గురం ఇంట్లో డాగిలా వేషం వేసుకుని తిరగకూడదు? ఐడియా అదిరింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జోర్దార్కి ఈ విషయం తెలిసిందంటే పరిస్థితి దారుణంగా మారుతుంది. వీడు మురిగి మురిగి డల్ అయిపోతాడు. మేము అలర్ట్ గా ఉంటాం. హలో జోర్దార్. ఇలా చూడన్నయ్యా, మిమ్మల్నే వీళ్ళు పిలుస్తున్నారు. అరే మేము నిన్నే పిలుస్తున్నాము, ఎందుకంటే నువ్వే జోర్దార్. బావ్ బావ్, మేము మీ ఫ్రెండ్స్. బావ్ బావ్, జర్మన్ షెపర్డ్ బన్నీ, బుల్డాగ్ హనీ. సరే, ఈ డాగి ఎందుకు ఇంత చిన్నదిగా ఉంది? ఎందుకంటే చిన్నప్పుడు ఇది ఎనర్జీ డ్రింక్ తాగలేదు. బావో అలాగా? సరే, ఎంతసేపు నాతో పాటు ఉన్నారే, వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకేదో ముఖ్యమైన పని నుండి వెళ్ళిపోయారు. మేము నిన్ను చూసుకుంటాం. జోర్దార్, మనం అందరం కలిసి ఈ సోఫాలో కూర్చొని మ్యాచ్ చూద్దామా? ఏమైనా గుర్తుకొస్తుందా? మేము ఎవరో కాస్త ఆలోచించి చూడు. హనీ, హనీ తాగాలని ఉంది. నాకు కొంచెం తేనిస్తారా ప్లీజ్? తక్కువ మార్క్స్ వస్తే ఆఫ్ అవుతుంది పేరెంట్స్ మైండ్. ఎందుకు హనీ, నీకు తెచ్చాను, నీకు డాగీ ఫుడ్. కానీ హనీ బన్నీ పోపెట్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బయటికి వెళ్ళారు. మేము జోర్దార్ డాగీ ఫ్రెండ్స్ మీ. బావు బావు, జోర్దార్ అతనెవరో నీకు తెలిసే ఉంటుంది కదా. చౌబీ అంటే కదా ఇతను. డాగీ ఫుడ్ ఇవ్వండి, వాళ్ళతో నేను డాగీ ఫుడ్ షేర్ చేసుకుంటాను. ఇదిగో చూడు, జీవితంలో ప్రతి సంఘటన ఒక పాఠమే. నా పేరు సరిగ్గా చెప్పు, మిగతాదంతా ఓకే అవుతుంది. చప్పట్లు కొట్టండి. కొంచెం ఉండండి, నేను సర్వ్ చేస్తాను. కన్నా సారు, కవిత చెప్పే టైమింగ్ మాత్రమే కాదు, గిఫ్ట్ ఇచ్చే టైమింగ్ కూడా చాలా దారుణంగా ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. మిత్రులారా, ఇదిగో తినండి. తిన్నాక ఎనర్జీ వచ్చింది కదా, రండి బయటకు వెళ్దాం. నేను బాల్ని విసురుతాను, మీరు ముగ్గురు వెళ్ళి బాల్ని తీసుకురండి.
డాగీస్ కి ఈ గేమ్ తప్ప ఇంకే గేమ్ తెలియదా? ఎవరైనా వీళ్ళ దగ్గర చెస్ గురించి చెప్పొచ్చు కదా. ఆ, ఆ. ఏదో చెస్ గురించి చెప్తే అలా ఆడేసేటట్టే మాట్లాడుతున్నాడు. మామూలుగా ఒక విషయం చెప్తానే నీకు అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు పడుతుంది. ఇది డాగీస్ యొక్క నేషనల్ స్పోర్ట్. కమాన్ మై బెట్టీస్, పొజిషన్ లో నిలబడండి. అదిరింది. మనం బాల్ తీయడానికి పక్క ఊరికే వెళ్ళాలి. అరే యార్, త్వరగా వెళ్ళి బాల్ తీసుకొద్దాం రండి. అప్పుడు మనం డాగీస్ కాదని జోర్దార్కి అనుమానం వస్తుంది. ఎవరది ఎవరది? అరే, ఎంత టైం అయ్యింది, ఇంకా బాల్ ని తీసుకురాలేదు. అసలు ఏం జరిగిందో వెళ్ళి చూసొస్తాను. నా ఏరియా లోపలికి వచ్చేసి చాలా వేగంగా వెళ్తున్నారు. నా ఫ్రెండ్ మీదే పడిపోయి చాలా వేగంగా వెళ్తున్నారు. సూపర్ గా ఉన్న డాగ్ ని ఇలా మార్చేశారు. ఇదంతా చేసేసి వేగంగా పరిగెడుతున్నారు. నువ్వు ఒకేసారి 3 డైలాగులు చెప్పావు కాబట్టి నువ్వు కూడా చాలా వేగంగా ఉన్నావు కదా. ఆ? మనం కూడా వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాల్ దొరికేసింది, అర్థమైందా? బాల్ మా ఏరియా లోపలికి వచ్చిందంటే ఇది మా బాల్ అని అర్థం. బాల్ నా చేతికి ఇవ్వు. ఫ్రెండ్స్, బాల్ పట్టుకోండి. అరే, నన్నే నువ్వు కొట్టేశావా? చాలా వేగంగా ఉన్నావు. మనం ఇక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే బాల్ జోర్దార్కి ఇవ్వడానికి లేట్ అయిపోతుంది. రండి వెళదాం. నా దగ్గర నుండి తప్పించుకోవడం మామూలు విషయం కాదు. అయితే కాసుకో. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. 3 పళ్ళు 4 ఎముకలు. అసలు నువ్వు ఏమంటున్నావు? హనీ ఐడియాని ఫాలో అయితే వాడికి ఏమేమి దొరుకుతాయో నేను లెక్క పెడుతూ ఉన్నాను. ఐడియా ఏంటంటే మనం డాగీ మాస్క్ ని తీసేయొచ్చు కదా, ఆ తర్వాత వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు. నువ్వు ఇచ్చిన ఐడియా అదిరిపోయింది. రండి, త్వరగా మన మాస్కులు తీసేద్దాం. చూసారా, నేను చాలా ఇంటెలిజెంటే కదా. ఇంటెలిజెంట్. అరే, ఈ జోర్దార్ ఇక్కడ ఏం చేస్తున్నాడో? మాస్కులు తీయొద్దు. జోర్దార్కి విషయం తెలియకూడదు. మనం డాగిలు కాదని తెలిస్తే తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. బహుబవని అరుస్తూ డీహైడ్రేట్ అయిపోతాడు. ఔ, ఓ. మీరు డాగీలై ఉండి కూడా బాల్ తీసుకురావడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఓ, అరే, ఎన్ని డాగీస్ ఉన్నాయి? నాకు ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. ఏయ్, ఏయ్, ఇంత యాక్షన్ చూసిన తర్వాత నీకేమైనా గుర్తుకొచ్చిందా? జ్ఞాపకం వచ్చింది. డాగీసు ఎగరరు, మరి నువ్వెలా ఎగురుతూ ఉన్నావు? అంటే పొద్దున ఎక్కువ తినేశాడు కదా, అందుకే కడుపులో గ్యాస్ చేరి అలా గాలి ఎగురుతున్నాడు. అవును, ఎగరడానికి తనేమి చిలక కాదు. ఆగండి. మనల్ని కట్టేయడం చూసి జోర్దార్ చాలా బాధపడుతున్నాడు. ఐడియా, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. మిత్రమా, మమ్మల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నలుగురు స్నేహితులు ఇలాగే ఏ సమస్య నుంచైనా కలిసే బయటపడతారు. జోర్దార్, ఏదైనా గుర్తుకొచ్చిందా?
జోర్దార్ మమ్మల్ని కాపాడు. ఇది వింటుంటే పప్పెట్టు గొంతులా ఉంది. ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా, ఇంకా నువ్వేంటి ఆలోచిస్తున్నావు? వచ్చి మమ్మల్ని కాపాడు. అరే ఇది హనీ వాయిస్ కదా. అరే సూపర్, జోర్దార్ కానీ ఇంకా పొప్పటి ఇద్దరు గుర్తుకొచ్చేసారు. ఇది నీ వాయిసే బన్నీ. నాకు అన్ని జ్ఞాపకం వచ్చాయి ఫ్రెండ్స్. మిమ్మల్ని ముగ్గురిని కట్టిపడేశారు కదా, వాళ్ళ సంగతి నేను చూస్తాను. దాడి చెయ్యండి. సరే, నేను బెడ్ మించి కింద పడిపోయాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను? అది చాలా పెద్ద కదా, నెమ్మదిగా చెప్తాలే. కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు జోర్దార్ మాకు ఇప్పుడు దొరికాడు. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.